అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకుందాము. దాని తర్వాత అర్థం తెలుసుకుందాము. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం మనము ప్రతినిత్యం చదవడం వల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం. మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరి. ఆకాశరాట్ సుధానాద ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమో పాయాదేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాళేషు మం గాంబాజనిరీశ్వరః పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయశ్చతు. యా ఏతద్వజ్ర కవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇతి మార్కండేయ కృతం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం యొక్క అర్థం తెలుసుకుందాము. దాని తర్వాత ప్రయోజనాలు తెలుసుకుందాము. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. అంటే నేను సర్వ కారణాలకు కారణుడైన పరబ్రహ్మ నారాయణుడికి శరణాగతి చేస్తున్నాను, అంటే నమస్కరిస్తున్నాను. అదే నా కవచం. దీనిని వెంకటేశ్వరుడు అంటారు. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరి. అంటే నా శిరస్సు, ఇక్కడ శిరస్సు అంటే జ్ఞానం, 1000 అంశాలతో కూడిన శ్రీ వెంకటేశ్వరునిచే రక్షించబడుగాక. ఆయన అన్ని ఆత్మలకు ప్రభువు మరియు ఆత్మ విలీనం అయ్యే ప్రదేశం. నా జీవితాన్ని రక్షించు అని అర్థం. ఆకాశరాట్ సుధానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమో పాయాదేహం మే వెంకటేశ్వరః. ఆకాశపుత్రిక, ఆకాశరాజు భార్య నా ఆత్మను ఎల్లప్పుడూ రక్షించుగాక. శరీరాన్ని ప్రభువు నుండి పొందుగాక. శ్రీ వెంకటేశ్వరునిచే రక్షించబడుగాక అని అర్థము. సర్వత్ర సర్వకాళేషు మం గాంబాజనిరీశ్వరః పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయశ్చతు. అంటే
ఆత్మను అలివేలు మంగ భార్యలాగా ఉండనివ్వండి. నా పనులన్నింటినీ ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోండి మరియు వాటన్నింటినీ నుండి మంచి ఫలితాలకు నన్ను నడిపించండి అని అర్థము. యా ఏతద్వజ్ర కవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. అంటే ఈ వెంకటేశుని వజ్ర కవచం ఎప్పటికీ విరిగిపోనిది. ప్రతిరోజు సాయంత్రం మరియు ఉదయం చదివితే భయం లేకుండా మరణాన్ని దాటడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వరుని వజ్ర కవచం చదవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. వజ్రం అంటే పదిలమైనది, దృఢమైనది. ఇది భక్తులకు రక్షణ కల్పిస్తుంది. కవచం అంటే రక్షించే కవచం. ఇది భక్తులకు అన్ని రకాల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ స్తోత్రం భక్తులను అన్ని రకాల భయాల నుండి రక్షిస్తుంది. అలాగే సంతానం లేని వారు ఈ స్తోత్రం పఠిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. వ్యాపారాలలో మరియు పోటీలలో విజయం సాధించాలనుకునే వారు ఈ స్తోత్రం పఠిస్తే విజయాలను సాధిస్తారని నమ్ముతారు. ఈ స్తోత్రం పఠిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని చదివి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.